హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మాస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్వీట్ తినాలనిపించిన పిల్లలకి హెల్తీగా ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలన్నా ఇలా ఈ పాయసాన్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీ. అంతేకాకుండా 15 నిమిషాల్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న 1/2 స్పూన్ పిస్తా పప్పు కూడా వేసుకున్నాను. వీటిని సగం వరకు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పు వరకు చిన్న సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. మీరు ఈ చిన్న సగ్గుబియ్యం ప్లేస్లో పెద్ద సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు. ఇలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత 2 కప్పుల క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇలా క్యారెట్ తురుము వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. క్యారెట్ పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు వేయించుకోవాలి. మీకు ఈ క్యారెట్ బదులుగా రెడ్గా ఉన్న క్యారెట్ దొరికితే అది కూడా వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న తర్వాత 1 కప్పు నీళ్లు వేసుకొని క్యారెట్ని ఉడికించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా వాటర్ అంతా మగ్గిపోయే వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఇలా పాలను ముందే కాచి తీసుకుంటే పాలు ఇరిగిపోకుండా ఉంటాయి. ఇలా కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం క్యారెట్ మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి తర్వాత ఎక్కువ టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని కలుపుకోవాలి. 2 కప్పుల పాలకి 3 టేబుల్ స్పూన్ల పంచదార కరెక్ట్గా సరిపోతుంది. తీపి ఎక్కువ కావాలనుకుంటే మీరు 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు పంచదార కరిగే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. క్యారెట్ మనం బాగా ఫ్రై చేసుకుంటేనే పచ్చివాసన పోయి పాయసం కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి ఇలా కలిపిన తర్వాత 2 నుంచి 3 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది చూడండి, కన్సిస్టెన్సీ వేడిగా ఉన్నప్పుడు ఎలా ఉందో చల్లారిన తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2-3 నిమిషాలు ఇలా కదుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో చిన్న సగ్గుబియ్యం వేసాము కాబట్టి చల్లారిన తర్వాత కూడా చిక్కపడకుండా పాయసం ఇదే విధంగా ఉంటుంది. మీరు ఇందులోకి పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదండి, కేవలం 15 నిమిషాల్లోనే ఇలా సగ్గుబియ్యం క్యారెట్ పాయసాన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.